వాతావరణము, మంచి ఆరోగ్యము మనం పొందాలి అంటే అన్న రూపం ఉంటే సరిపోదు, రూపాయలుంటే సరిపోవు, మేడలు మిద్దెలుంటే సరిపోవు, ఏమున్నా ఆరోగ్యం బాగుండాలి అన్నారు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఇదే చెప్తోంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయండి. తడి చెత్త వల్ల ఆదాయము, పొడి చెత్త వల్ల మనకు ఎరువులు, సేంద్రియ ఎరువులు తయారవుతాయి. దీనివల్ల మనకు ఆదాయం ఉంది. తర్వాత చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్లాస్టిక్ వాడకాన్ని కూడా అరికట్టండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వస్తే, ఎందుకంటే మామూలుగా చూస్తే ఒకరోజు ఒక ఆవుకు బ్లడ్ టెస్ట్ చేస్తే, ఒక మనిషికి బ్లడ్ టెస్ట్ చేస్తే శరీరంలో రక్తంలో ప్లాస్టిక్ ఉందని తేలింది. అంటే దాని ద్వారా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఎలక్ట్రానిక్ వేస్టేజ్లన్నింటినీ కూడా అన్నింటినీ తీసిపెట్టి, ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంటే ఇంట్లో స్టెబిలైజర్లు, టీవీ డబ్బాలు, తర్వాత రకరకాలైనటువంటి యొక్క ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ కూడా వేస్ట్ చేసి వాటిని ఇచ్చేస్తే వాటి ద్వారా మీకు సరుకులు అంటే ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఒక పెద్ద ఆయన రాశాడు, ఏమనంటే ఆరోగ్యం హాయినిచ్చురా, ఆరోగ్యం హాయినిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తోంది. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. రూపం ఉన్న రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, రూపం ఉన్న రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే దండగరా. రూపం ఉంటే సరిపోదు, రూపాయలుంటే సరిపోవు, మిద్దెలు మేడలు ఆస్తిపాస్తులుంటే ఏం చేయడానికి? ఆరోగ్యం సరిగ్గుంటే అవన్నీ అనుభవించవచ్చు, ఏం లేకపోతే హాస్పిటల్ పాలే. అందుకోసమే ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న, సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, మన సంసారానికి సుఖమునిచ్చురా. రూపం ఉన్న రూపాయలున్నా, మిద్దెలు ఉన్నా, మేడలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే దండగల. కానీ ఆరోగ్యం బాగలేదని చాలా మంది ఏం చేస్తారంటే హాస్పిటల్కు పోయి బాగా మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోండి అయ్యా అని చెప్తే చాలా మంది గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, పూత వైద్యమని, గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, పూత వైద్యమని మూఢనమ్మకాలు మునిగిపోకురా. మూఢనమ్మకాలకు పోయి గాలి పట్టింది ధూళి పట్టింది కాదా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర సరైనటువంటి వైద్యం తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ చాలా మంది అలా చేయడం లేదు. గట్టు మైసమ్మని, గాలి సోకెనని, పుగులు ఉడతదని, పూత వైద్యమని మూఢనమ్మకాలు మునిగిపోకురా. అందుకోసమే ఆరోగ్యం హాయినిచ్చురా ఓ అన్న ఓ అక్క, సంసారానికి హాయినిచ్చురా. ఆరోగ్యం హాయినిచ్చురా ఓ రంగ ఓ రక్క, మన సంసారానికి నిచ్చురా. ఓకే, అందుకోసమనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. అందుకే
ఒక ఆయన చెప్పినాడు, మనిషికి ఒక మంచి గుణం ఉండాలంట. ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పారు. ప్రోగ్రాంకి వెళ్ళాము, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో చెప్పారు,